ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ భావేదిక ప్రాంగణం నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పరిపాలన చూశారు, అభివృద్ధి లేదు. మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా మరి అన్ని రంగాల్లో కూడా విదేశీ వ్యవహారాలు కానీ ఆర్థిక విధానాలతోటి కానీ మరి అలాగే సాంకేతిక విప్లవాన్ని తీసుకురావటం కానీ ఆత్మనిర్భర్ భారత్ కానీ మరి దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రరాజ్యాల స్థాయిలో నిలబెట్టిన మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ సభాస్థలానికి రావటం అనేది ఇక్కడి నుంచి విజయశంకరావు పూరించటం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ దుర్మార్గపు పరిపాలన అంతం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే యువజన శ్రామిక రైతు పార్టీగా చెప్పుకునే ఇతను ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అన్ని వర్గాలని దోపిడీ చేశాడు. సామాజిక న్యాయం అంటూ చెప్పుకునే ఇతను సామాజిక న్యాయాన్ని సమాధి చేశాడు. పేదవాళ్ళకి పెత్తందారులకి యుద్ధం అంటూ అర్థం కాని భాషలు మాట్లాడతాడు. పేదవాడి పైన యుద్ధం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి, పేదవాడి నడ్డి విరుస్తున్నది జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ మాత్రం సమాన న్యాయం పాటించాడు. ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ కూడా బాధుడి ద్వారా మరి వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేశాడు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. ఈ దుర్మార్గపు పరిపాలనని పారద్రోలాలి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుకోవాలి. భవిష్యత్తుకి మళ్ళీ తిరిగి బాటలు వేసుకోవాలి. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రశాంతమైన ఈ సైకో పరిపాలన నుంచి విముక్తి కలగాలని, ఒక ప్రశాంతమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అనే మాటని తిరిగి నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి తెరదించబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ఒక సమైక్య పోరాటం జరపడం అనేది అవసరం. ఏ ఒక్క కారణం వలన మళ్ళీ మనం ఆ దుర్మార్గపు పరిపాలనకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి మరి భుజం కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మరి బీజేపీ పార్టీతోటి మరి నడుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే సంకీర్ణ ప్రభుత్వం ఈ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతకుముందు ఎన్నడూ రాయలసీమలో కూడా చూడనటువంటి అకృత్యాలు, వికృత సంఘటనలు పల్నాడులో జరిగాయి. ఈ పొత్తు, ఈ మీటింగు పల్నాడులో శాంతి భద్రతలు నెలకొల్పేదానికి ఒక సందేశంగా ఉండబోతుందా? ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మాచర్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయా? ఆ హింసను ఎదుర్కోవటానికి మీ దగ్గర, మీ పార్టీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పెద్ద నియంతలు కూడా ప్రజా పోరాటం ముందు ఓడిపోయారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం, బ్రహ్మారెడ్డి చెప్పేది కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఫ్యాక్షన్లు ఉండాల్సిన ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలు చివరికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాంటి ప్రాంతాలు కూడా విశాఖ వరకు ఈ రాక్షస పరిపాలన నడుస్తూ ఉందంటే కారణం ఏంటంటే, ఒకటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆవు చేలో మేస్తుంటే దూడ గెట్టును మీద అంటాడు. ఇదే సైకోయిజం అని డెవలప్ చేసుకున్నారు శాసనసభ్యులందరూ కూడా. మళ్ళీ ఈ వ్యవస్థలు ఎవరైతే పోలీసు, రెవెన్యూ, మిగతా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని కాపాడాల్సిన వ్యవస్థలు చాలా దుర్మార్గపూరితంగా వ్యవహరించి
ప్రజల హక్కులకు భంగం కలిగించి మరి ఏ వ్యవస్థలు అయితే మనల్ని కాపాడుకోవాలని ప్రజలు కోరుకున్నారో అవే వ్యవస్థలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది. అందుకనే ప్రజలు విసిగి వేసారిపోయారు. ఏ విధంగానైనా సరే ఈసారి ఈ దుర్మార్గపు పరిపాలనకు అంతం చేయకపోతే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు బ్రిటిష్ కాలంలో కాదు మనం కోల్పోయింది, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. విభజించు పాలించు ఇతని ముఖ్యమైన సిద్ధాంతం. అది కులమా మతమా ప్రాంతమా అనేది అతనికి అవసరం లేదు. చివరికి కుటుంబమైనా అవసరం లేదు. కుటుంబాల మధ్య చీలిక పెడతాడు, కులాల మధ్య కుంపడి పెడతాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. ఇది ఇతను అడాప్ట్ చేసుకున్న సిద్ధాంతం. కాబట్టి ప్రజలు ఏ పరిస్థితుల్లో భయపడే పరిస్థితుల్లో లేరు. భయపడితే బ్రతుకంతా భయపడుతూ బతకాలని చెప్పేసి ఒక భయం కూడా ప్రజల్లోకి వచ్చిందనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే టీడీపీ బీజేపీ జనసుందో ఏర్పాటు చేయబోతుంది. మంచి పరిపాలన రాబోతూ ఉంది. మాచర్లలో జూలకంటి జెండా ఎగరైపోతున్నారా? ఖచ్చితంగా ప్రజల సహకారంతో ఎగరేస్తాం. జూలకంటి ఒక్కడు కాదు, ప్రజలు లేకపోతే జూలకంటి జీరో. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ మాచర్ల నియోజకవర్గం పౌరుషాల పురిటిగడ్డ. ఈ మాచర్లని మరి బానిస సంఖ్యల నుంచి బయటకు తీసుకురావాలి, సగర్వంగా తలెత్తుకొని నిలబడాలని చెప్పి ప్రజల సంకల్పం నెరవేరబోతూ ఉంది. దానికోసం నా వంతు నేను కృషి చేస్తున్నాను. ప్రజలు కూడా వాళ్ళ వంతు సహకారం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో పులివెందు ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం కొన్ని దశాబ్దాలుగా. అంతకు మించిన హింస మాచర్లో అనేక సంఘటనలు జరిగాయి. మీరు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా? ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో మాకు మద్దతు పెరిగేదే కానీ తగ్గేదేం లేదు. ఎందుకంటే కష్టాల్లోనే నాతో కలిసి నడిచారు ప్రజలు. ఎన్నో కష్ట నష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, తప్పుడు కేసులు, వేధింపులు, పోలీసు లాఠీ దెబ్బలు అన్నిటినీ కూడా రుచి చూస్తూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బ్రహ్మారెడ్డి అనేవి మరి ఇన్ఛార్జికి మద్దతుగా ఉంటూ వచ్చారు. ఈరోజు అభ్యర్థిగా కూడా నన్ను బలపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఒకరోజు తగ్గుంటే ఈరోజు మనం భయపడుతున్నాం అనుకోవచ్చు. 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నాం మేము. మా పోరాటం అంతిమ విజయం వరకు కూడా ఆగదు. 57 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళనున్నారు. ఆర్థికంగా బ్రహ్మారెడ్డి బలహీనంగా ఉన్నారు. మీ ప్రత్యర్థి ఆర్థికంగా బలవంతుడు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఎదుర్కోగలరు మీరు? మనం మొన్న రీసెంట్గా తెలంగాణ ఎన్నికలు చూసాం. ఏమైంది? కేటీఆర్కి కూడా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మరి ఎందుకు ఓడిపోయారో చెప్పాలి. ఇవన్నీ కూడా ఎమోషన్స్ ముందు ఏది పనికిరాదు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలని దెబ్బతీశారు, వాళ్ళని అవమానపరిచారు అనేక సందర్భాల్లో. వాటన్నిటికీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఎందుకంటే ఒక చిన్న కేసులో పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళి వేలు లక్షలు వసూలు చేసిన సంఘటనలు మాచర్లలో కోకొల్లలు. కాబట్టి ప్రజలే అన్నీ నడిపిస్తారు. నాకు అటువంటి భయం ఏమీ లేదు. డబ్బు లేనివాడు రాజకీయాల్లో డబ్బు అవసరమే కావచ్చు, కానీ డబ్బు లేనంత మాత్రం ఎప్పుడూ డబ్బే గెలుస్తుందని మా సిద్ధాంతాన్ని మాత్రం నేను నమ్మను.